కేటీఆర్ తోని మురిగిస్తా ఉన్నాడు ప్రతిసారి. కేటీఆర్ ఇప్పుడు మనకు వేద పన్నాలు చెప్తా ఉన్నాడు, ధర్మ యుద్ధం గురించి చెప్తా ఉన్నాడు, ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు. అయితే మనకి హిందీలో ఒక కహావత్ ఉంటది, ఏమంటే చోటే మూసే బడి బాత్ అని. కేటీఆర్ నోట్లోంచి అట్లాంటి మాటలు వింటే చాలా అసహ్యం అంటే అసహ్యం కలుగుతుంది అనమాట. ఏం పొలిటికల్ ఇది ఉంది చెప్పండి. ఇప్పుడు అతను అమెరికాలో చదువుకొని వచ్చినాడు, అమెరికన్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి, బ్రిటిష్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి, అక్కడ ఎంత ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాడు ఓడుతాడు, గెలుస్తాడు, ఒకటే పార్టీలో పుడతాడు, ఒకటే పార్టీలో చేస్తాడు. ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ లో పార్టీలు మార్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ మార్చినప్పుడు కూడా జాన్ ఎఫ్ కెనడీ ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు వెన్ హీ చేంజ్డ్ ది పార్టీ ఫ్రమ్ రిపబ్లికన్ టు డెమోక్రాట్స్ వచ్చినప్పుడు. చాలా గొప్ప విషయాలు చెప్పినాడు. అంటే వీళ్ళకి పొలిటికల్ మొరాలిటీ అనేది శూన్యం. బీఆర్ఎస్ ని ఒక పొలిటికల్ పార్టీగా కంటే ఒక దళారుల గుంపుగా, ఒక కాంట్రాక్టర్ల గుంపుగా, ఒక రాజకీయ వ్యభిచారాలు చేసే గుంపుగా చూడాల్సి వస్తుంది. ఎంతో మంది ఉద్యమకారులు ఇవాళ ఎంత బాధపడుతున్నారంటే ఈ కేటీఆర్ వ్యవహారాల వల్ల, ఈ వీళ్ళ నిర్వాహకం వల్ల. ఎందుకు సార్ ఉద్యమకారులు ఓడిపోయినారా? వాళ్ళని ఓడగొట్టింది కేసీఆర్, వాళ్ళను సర్వం భ్రష్టు పట్టించింది కేసీఆర్, కేటీఆర్లు. ఎంత సంపాదించినారు ఒక్కొక్కడు? అసలు ప్రజాధనాన్ని కొల్లగొట్టడము, ఒక పద్ధతి ప్రకారంగా కొల్లగొట్టడం అనే ఒక విద్యను అందరికి నేర్పినాడు వాళ్ళ రాజకీయాలలో. ఒక ఎన్నిక అనేది సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించింది కేసీఆర్. అందుకే చరిత్ర ఎప్పుడు కూడా పనిష్మెంట్ వేస్తుండదు సార్. ఏ పరిస్థితులలో అయితే అహంకారం ప్రదర్శించినాడో, ఈనాడు బయటికి వచ్చి రాజకీయాల మీద ఒక మాట కూడా మాట్లాడలేని స్థాయికి కేసీఆర్ ను ప్రకృతి దిగజార్చిందంటే ఇది తగిన గుణపాఠమే కేసీఆర్ కు జరిగింది. రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో ఇటనే జరుగుతుంది. మీరు ఆలోచించుకోండి, ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయనకు సరి అయినటువంటి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారు. ఇక రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయమైన భవిష్యత్తే ఉండదు సార్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, కావాలంటే మీకు స్టాంప్ కదా రాస్తారు. మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో మాకు గోడల మీద రాస్తుంటారు అనమాట, జో హిట్లర్ కా చాలు చలేగా ఓ హిట్లర్ కా హీ మౌత్ మరే గాని మా అన్నలు, మా కామ్రేడ్స్ చెప్తుండేవాళ్ళు. అంటే పొలిటికల్ మొరాలిటీ అనే దానికి ప్రాధాన్యత. ఇవాళ కమ్యూనిస్టులు లేదు సార్, కమ్యూనిస్టులు కూడా ఎంత దిగజారిపోయినారని చూస్తున్నారు మీరు. అసలు ఒకప్పుడు కమ్యూనిస్టులు ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా ఉండేవాడు. ఎన్టీ రామారావుని ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు, ఆయనతో కలిసి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా కమ్యూనిస్టులు ఎన్టీ రామారావు తప్పులు చేస్తే మాట్లాడారు. ఇవాళేంది సార్, తానా అంటే తందానా అని కమ్యూనిస్టులు కూడా రేవంత్ రెడ్డి డాన్స్ చేస్తుంటే తబలాలు కొడతా ఉన్నారు. సో ఇది ఏంటంటే మన తెలంగాణలో ఎంతైతే నీచ సంస్కృతిని రాజకీయాల్లో చొప్పించినారో, ఇక ఇది నలవి కాదు. ఇప్పుడన్నా ఉద్యమకారులు ఒకసారి ఆలోచించాలి. నీలో పరివర్తన రాకుంటే దద్దమ్మ నీతో మేము ఎందుకు ఉండాలా అని ఒకవేళ ఉద్యమకారులు ప్రశ్నిస్తే తప్ప. సరిగా ఈ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ఆడిడ డబ్బులు అవి ఇవి కోట్ల సంపాదించడానికి అలవాటు పడ్డాడు. వీళ్ళు మారరు. మా కేసీఆర్ ఏం చేసినా పెండ తిన్నా కరెక్టే అని చెప్పేవాళ్ళు కూడా గుడ్డి వాళ్ళు ఉంటారు, అది వేరు. కానీ రాజకీయాలలో మాత్రం ఒక దుష్ట సంస్కృతిని కేసీఆర్ ద్వారా ఎంకరేజ్ చేయబడ్డది. ఈయన సృష్టించినాడని నేను అన్నా. కాంగ్రెస్ ఆ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చి కూడా చాలా రాష్ట్రాలలో ఇతర పార్టీ ప్రభుత్వాలను కూల్చింది. ఆర్టికల్ 376 ని చాలా మిస్యూజ్ చేసింది, అన్ని చేసింది. ఏది ఏమైనా ఇప్పుడన్నా అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఒక పద్ధతిలో ఉంచడంలో రాహుల్ గాంధీ టోటల్ గా ఫెయిల్ అయినాడు. రాహుల్ గాంధీ కంట్రోల్లో ఈనాడు రేవంత్ రెడ్డి లేడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లుందంటే ది టేల్ ఈజ్ వ్యాగింగ్ ది డాగ్ అనమాట. అట్లాంటి దుస్థితికి కాంగ్రెస్ ఈనాడు దిగజారింది. దాన్ని మనం గ్రహించాలి, దాని మీద మన నిరసన వ్యక్తం చేయాలి. ప్రజాస్వామ్యవాదులు చదువుకున్న వాళ్ళు కొంతన్నా కాకుండా కొంతన్నా ఈనాడు ఆలోచించాలి. ప్రజలు కూడా ఎట్లా తయారైనారు సార్, 10,000 8,000 దాకా పైసలు తీసుకొని ఓట్లు అమ్ముకున్న తర్వాత ఇక ప్రజానాయకుడి నుంచి ఏం మొరాలిటీ అడుగుతాం సార్? వాడు పెట్టుబడి పెడుతున్నాడు. ఇప్పుడు మా దగ్గర మా ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే, నేను 25 కోట్లు ఖర్చు పెట్టా ఎమ్మెల్యేగా గెలవడానికి. మేము ఒప్పందం చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో. నాకు ఎమ్మెల్యే టికెట్, నా కొడుకు ఎంపీ టికెట్, తర్వాత నాకు మంత్రి పదవి. కథం ఫినిష్. ఈజ్ అ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్. అకార్డింగ్లీ హీ పేడ్ ది మనీ, హీ గాట్ ఆల్ ద బెనిఫిట్స్. ఇక కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నాడు, ఒక కుటుంబాలకు ఒక్కడికే టికెట్ ఇస్తా, మిగతా వాళ్ళు టికెట్లు ఆశిస్తే మీరు పార్టీలోంచి వెళ్లిపోండి అని కూడా ఆయన హుంకరించినాడు వరంగల్ సభలో. ఏమైంది సార్, ఎన్నిక కాగానే మొత్తం పూర్తిగా అంటే దిగజారుడు రాజకీయాలు చేసినాడు. పార్టీ హైకమాండ్ అప్పుడు బతికుందా లేదా
అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం పరిపాలన సాగుతున్నది అనే దాన్ని కూడా చూడడంలో టోటల్ గా విఫలమైనారు. ఎవరైనా కొత్త శక్తులు యువత రావాలా, బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి ఏదైనా ఒక మంచి పార్టీ ఉద్భవిస్తుందని ఒక ఆశాజనకంగా ఉంటదని చెప్పి ఊహిస్తూ గడుపుతా ఉన్నాం సార్. ఓకే ఓకే. సో సీతారాం నాయక్ గారు